హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 19 ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి గుజరాత్ టైటాన్స్ తన రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఎప్పుడైతే చెన్నైతో మ్యాచ్ గెలుపు బాట పట్టిందో అదే మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మొత్తానికి ఏకపక్షంగా సాగింది. నాటకీయ పరిణామాలకు ఎలాంటి చోటు ఇవ్వలేదు, కానీ కొన్ని 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 ఉన్నాయి. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో అంతకంటే ముందు గైస్, నిన్న ఒక 2 రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయి. ఒకటి ఎల్ఎస్జీ నుంచి, ఒకటి జీటీ నుంచి. 2 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ముందుగా ఎల్ఎస్జీ నుంచి కనుక రికార్డ్ చూస్తే నికోలస్ పురాన్ కేఎల్ రాహుల్ యొక్క ఆల్ టైమ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ తరఫున అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాళ్లలో మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1422 రన్స్ అయితే చేశాడు. సత్ఫలితంగా ఈ రికార్డ్ అనేది కేఎల్ రాహుల్ పేరిట 1410 రన్స్తో ఉండేది. ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇక శుభ్మన్ గిల్ కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు, అంటే క్రియేట్ చేశాడు. అది రికార్డ్ ఏంటంటే 4000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. సత్ఫలితంగా విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ 27 ఏళ్ళ 280కి పైగా రోజుల్లో ఈ రికార్డు ఉండగా, తను 26 ఏళ్ళ 160 రోజులకు పైగా ఈ రికార్డ్ అయితే ఉంది. సో ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. ఓకే, ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్. సో దానికి తగ్గట్టుగా అయితే మంచి స్టార్టే వచ్చింది. స్టార్టింగ్లోనే ఫస్ట్ 6-4 కొట్టి మిచ్ మార్ష్ అవుట్ అయ్యాడు 11 రన్స్కి. తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 20+ ఉండింది. ఈ టైంలో ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ ఎడెన్ మార్క్రమ్ మాత్రమే 30 రన్స్ మాత్రం చేశాడు. మిగతా వాళ్ళంతా ఎవ్వరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రిషబ్ పంత్ కానీ, నికోలస్ పురాన్ కానీ ఎవరు కూడా ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోయారు. అయితే కొంతవరకు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు అంటే అది నికోలస్ పురాన్ అండ్ అబ్దుల్ సమద్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వస్తుంది చాలా వరకు. సో రిషబ్ పంత్ ఎక్కడైతే ఆపాడో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. తను 18 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని మరొకసారి పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. 9 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తనకి నిజంగా చెప్పాలి అంటే ఇంపాక్ట్ సబ్స్టిట్యూటే కలిసి వచ్చేలానే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇంపాక్ట్ సబ్గా వచ్చి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. సో మ్యాన్గా ఆడిస్తే మాత్రం తనకు అంత కలిసి రావట్లేదేమో, మరి చూడాలి ముందున్న మ్యాచెస్లో ఇంపాక్ట్ సబ్గా వినియోగించుకుంటారా లేదనేది. సో తర్వాత నికోలస్ పురాన్ 19 రన్స్, సెకండ్ టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ఆకట్టుకున్నటువంటి ముకుల్ చౌదరి కూడా ఈ రోజటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. 18 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ జార్జ్లిన్ని తీసుకొచ్చారు. మన అందరికీ తెలుసు వనిందు హజరంగాకి రీప్లేస్మెంట్గా వచ్చాడు అని. సో తననైతే నిన్నటి మ్యాచ్లో ఆడించారు. ఆ మ్యాచ్లోనే టోటల్గా 16 రన్స్ అయితే చేయగలిగాడు. బౌలింగ్ కూడా చేశాడు, బట్ ఎకనామీగానే చేశాడని చెప్పుకోవచ్చు. సో టోటల్గా
8 వికెట్స్కి 164 స్కోర్ అయితే చేయగలిగింది. దీంట్లో ప్రసిద్ధ్ కృష్ణది మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు. 4 వికెట్స్ తీసుకున్నాడు, 30+ రన్స్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత అశోక్ శర్మకి 2 వికెట్లు వచ్చాయి. రబాడా అండ్ ఒక్కొక్క వికెట్ అయితే రావడం మొహమ్మద్ సిరాజ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన గుజరాత్ టైటాన్స్కు మంచి స్టార్టింగ్ పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఎల్ఎస్జీతో పోలిస్తే చాలా మంచి స్టార్టే వచ్చింది. 45 ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది, బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు. సాయి సుదర్శన్ మరొకసారి పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ 13 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. 13 రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక ఏ మొమెంటం అయితే పోయిందో అదే మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ జాస్ ద బాస్ రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు. కన్సిస్టెన్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ జాస్ బట్లర్. మరి అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కడైతే అదే ఆ ఫామ్ అందుకున్నాడో, ఏ మ్యాచ్ నుంచి అయితే ఫామ్ అందుకున్నాడో అదే మ్యాచ్ నుంచి మళ్ళీ రిటర్న్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడని చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్లో 11 4లు అయితే ఉన్నాయి తన యొక్క ఇన్నింగ్స్లో, ఒక 2 సిక్సర్లు ఏమో ఉన్నాయి. సో 60 రన్స్ అయితే చేశాడు. అయితే 29 బాల్స్లోనే 50 కంప్లీట్ చేసుకున్న బట్లర్, ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా 30+ బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 84 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. జాస్ ద బాస్ అవుట్ అయినాక ఓవర్ల వ్యవధిలోనే శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయ్యాడు 50 రన్స్ వేసి. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మొత్తానికి వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి సమీకరణం 30 రన్స్ కావాల్సి ఉంది. ఎలాంటి వికెట్కు తావివ్వకుండా జాగ్రత్త పడుతూ రన్స్ చేస్తూ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారని చెప్పుకోవచ్చు. టోటల్గా 8 బాల్స్ అయితే మిగిలించారు. అంటే 18.4 ఓవర్స్లోనే ఈ రన్ చేజ్ అయితే కంప్లీట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ సైడ్ నుంచి ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమి, అదేవిధంగా సంథింగ్ నేమ్ అయితే గుర్తు రావట్లేదు గైస్, సో సారీ. సో ముగ్గురికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. మిగతా వాళ్ళు బౌలర్స్ అందరూ తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం గైస్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ప్రసిద్ధ్ కృష్ణకి రావడం జరిగింది, చెప్పడం మర్చిపోయాను. నమస్తే.